గత 2-3 రోజుల నుంచి ఏ ఇండస్ట్రీలో S132 బిలియన్ పారామీటర్స్ అనే ఒక ఏ మోడల్ హల్చల్ చేస్తుందన్నమాట. ఈ ఏ మోడల్ కేవలం $50 ప్రైస్తో ఏ మోడల్ అయితే డెవలప్ చేశారు. బట్ అలాంటి ఒక $50తో డెవలప్ చేసిన ఏ మోడల్ చాట్ జీపీటీకే పోటీ వస్తుందన్నట్టుగా వార్తలు అయితే వస్తున్నాయి. మరి ఏంటి S132 బిలియన్ పారామీటర్, దీన్ని ఎలా డెవలప్ చేశారు, ప్రజెంట్ ఉన్న చాట్ జీపీటీకి S132 బిలియన్ పారామీటర్స్ మోడల్కి ఉన్న డిఫరెన్స్ ఏంటి, పూర్తి సమాచారాన్ని ఈరోజు మన ఏఐ టూల్స్ తెలుగు ఛానల్ తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణచైతన్య మండేలో, మీరు చూస్తున్నారు ఏఐ టూల్స్ తెలుగు. ఏ తెలుగు బిగినర్ కోర్స్ 9th బ్యాచ్ ఫిబ్రవరి 15వ తారీఖున స్టార్ట్ అవుతుంది. టైమింగ్ సాయంత్రం 6:30 నుండి 7:30 వరకు. మన ఏ తెలుగు ఛానల్ బిగినర్ కోర్సులో ప్రతి వారం డౌట్ సెషన్స్ తో పాటుగా రికార్డింగ్ క్లాస్ కూడా ఆఫర్ చేస్తున్నాం. ఇంట్రెస్ట్ ఉంటే ఏ తెలుగు బిగినర్ కోర్సులో జాయిన్ అవుతాం అనుకుంటే స్క్రీన్ పై కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి. టేకింగ్ ఓన్లీ లిమిటెడ్ సీట్స్, లేట్ చేయకుండా రిజిస్టర్ చేసుకోండి. స్టార్టింగ్ వచ్చేసి ఈ S132 బిలియన్ పారామీటర్ ఏదైతే ఉందో ఇది Qwen 2.5 32 బిలియన్ ఇన్స్ట్రక్షన్ మోడల్ ద్వారా ట్రైనింగ్ చేస్తారనమాట. సో ఈ Qwen 2.5 32 బిలియన్ పారామీటర్ ఏ మోడల్ గురించి మనం డెడికేటెడ్గా ఒక వీడియో కూడా చేసాము. అది మన ఏ తెలుగు ఛానల్ అయితే అప్లోడ్ చేయడం జరిగింది. ఇన్ కేస్ మీరు ఆ వీడియోని చూడకపోతే కనుక ఆ వీడియోలో అయితే ఆ వీడియో లింక్ ఇస్తాము, ఆ వీడియోని అయితే చూడండి. వీళ్ళు ఏం చేస్తారంటే ఎగ్జిస్టింగ్గా ఉన్న ఆలీబాబా వాళ్ళు డెవలప్ చేసిన Qwen 2.5 32 బిలియన్ ఇన్స్ట్రక్షన్ ఏ మోడల్ని తీసుకుని దాని నుంచి మరింత స్క్రూటినైజ్ చేసి ఇంకొన్ని డేటా సెట్స్ని తీసుకొచ్చి సబ్ ఏఐ డేటా సెట్ ద్వారా డెవలప్ చేసిందే ఈ S132 బిలియన్ పారామీటర్ మోడల్ అనమాట. ఇందులో ఉన్న హైలైట్స్ ఏంటంటే దీన్ని కేవలం 26 నిమిషాల్లో ఈ ఏ మోడల్ని డిప్లాయ్ చేశారని చెప్తున్నారు. సో మీరు జస్ట్ ఇమాజిన్ చేసుకుంటే 26 నిమిషాల్లో ఒక ఏ మోడల్ డెవలప్ చేస్తే అది నిజంగా చాట్ జీపీటీకి పోటీ ఇచ్చేస్తుందా? కామన్ సెన్స్తో ఆలోచించినా అర్థమైపోతుంది, చాట్ జీపీటీ వంటి మోడల్తో అది పోటీకి అయితే ఇవ్వదు. కానీ చాట్ జీపీటీని కొన్ని డొమైన్స్లో ఇది బీట్ చేస్తుందని చెప్తున్నారు. మరి ఇది ఎందుకు బీట్ చేస్తుంది, ఎలా బీట్ చేస్తుంది అనేది మీకు మరి కాసేపట్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. దాని గురించి మరికొన్ని డీటెయిల్స్ మీకు చూపిస్తానండి. లో క్వాలిటీ శాంపిల్స్ని 32 బిలియన్ పారామీటర్ S1A మోడల్ ఏదైతే ఉందో దీంట్లో లో క్వాలిటీ శాంపిల్స్ని ఎలిమినేట్ చేసి ఓన్లీ హై క్వాలిటీ శాంపిల్స్తో ట్రైన్డ్ డేటా సెట్ని అయితే డెవలప్ చేస్తారు. అంటే ఎక్కువగా కాంప్లికేటెడ్గా ఉన్న క్వశ్చన్స్ తీసుకుని, అంటే ఉదాహరణకి మనం ఉన్నాం ఒక పర్టికులర్ ఏదైనా ఇంటర్వ్యూకి అటెండ్ అయినప్పుడు సింపుల్ క్వశ్చన్స్ పెద్దగా మనం పట్టించు, ఎందుకంటే సింపుల్ క్వశ్చన్ మనం సమాధానం చెప్తాం. మనం ఎవరైనా ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు పలానా మన సీనియర్స్ని ఏమైనా అడుగుతాం, ఇందులో కొంచెం టఫ్ క్వశ్చన్స్ ఏమైనా ఉంటే ఈ క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉందంటే అవి గనక మనం చెప్పగలిగితే చిన్న క్వశ్చన్స్ ఏదైనా సంబంధం చెప్పగలుగుతాం. ఎగ్జాక్ట్గా ఈ పర్టికులర్ S132 బిలియన్ పారామీటర్ మోడల్ అయితే ఉందో ఏదైతే మోస్ట్ కాంప్లెక్స్ క్వశ్చన్స్ ఏదైతే ఉంటాయో అలా ఒక 1000 క్వశ్చన్స్ని తీసుకుని, అలా ఒక 1000 మోడల్స్ తీసుకుని, అంటే నేను క్వశ్చన్స్ అంటున్నాను బట్ 1000 డేటా సెట్స్ని తీసుకుని దాని మీద డెవలప్ చేసిన ఏ మోడలే ఈ S132 బిలియన్ పారామీటర్ అనమాట. అందుకనే కొన్ని స్పెసిఫిక్ పారామీటర్స్లో ఇది చాట్ జీపీటీని దాటి వెళ్ళే అవకాశం ఉన్నట్టుగా చెప్తున్నారు. ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. చాట్ జీపీటీ ఓఏ ప్రివ్యూ దానికి స్కోర్స్ ఎంత వచ్చినాయి, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే వీళ్ళు మెన్షన్ చేశారు. దీని టెస్టింగ్ ఎలా టెస్టింగ్ చేశారని చెప్పి ఒక రీసెర్చ్ పేపర్ అయితే మెన్షన్ చేశారు. బట్ ఇది కాదు, నేను మేజర్ గా ఈ S132 బిలియన్ పారామీటర్ సంబంధించి మెయిన్ డిఫరెన్స్ చాట్ జీపీటీ దీనికి ఉన్న మెయిన్ డిఫరెన్స్ చెప్తే మీకు సింపుల్ గా ఈ పర్టికులర్ మోడల్ ఎందులో బాగా పర్ఫామ్ చేయగలుగుతుంది, నిజంగా ఇది చాట్ జీపీటీని ఓవర్కమ్ చేయగలుగుతుందా, దాన్ని మించి పర్ఫామ్ చేయగలుగుతుందా ఒకసారి చెక్ చేద్దాం. ఇక్కడ నేను S132 బిలియన్ పారామీటర్స్ లెఫ్ట్ సైడ్ రాశాను, అలానే చాట్ జీపీటీ రైట్ సైడ్ అయితే రాసుకున్నానండి. సో ఫస్ట్ అసలు S132 బిలియన్ పారామీటర్ యొక్క ఆర్కిటెక్చర్ని ఎలా స్ట్రక్చర్ చేశారు. దీన్ని ఆలీబాబా వాళ్ళ Qwen 2.5 32 బిలియన్ ఇన్స్ట్రక్షన్ ద్వారా అయితే డెవలప్ చేశారు, ఇందా మీకు చెప్పినట్టే. బట్ ఇందులో టెస్ట్ టైమ్ స్కేలింగ్ వెయిట్ టోకెన్ అనే మెథడాలజీని యూజ్ చేశారు. ఇదేంటంటే జనరల్ గా మనం ఏదైనా ఒక ఏ మోడల్లో క్వశ్చన్ అడిగాం అనుకోండి, క్వశ్చన్ అడిగిన తర్వాత ఈ పర్టికులర్ S132 బిలియన్ పారామీటర్ ఎలా వర్క్ చేస్తుంది అంటే నువ్వు అడగగానే ఒక ఆన్సర్ చెప్పేద్దాం అని అనుకుంటాం. ఒక మనిషి ఎలా సమాధానం చెప్తున్నా, అడగగానే ఆలోచించి సమాధానం చెప్తానా లేకపోతే వెంటనే నాకు వచ్చిన నోటుకు వచ్చిన సమాధానం చెప్తాను. ఈ S132 బిలియన్ పారామీటర్ టెస్ట్ టైం స్కేలింగ్ యూజ్ చేసి ఒకవేళ నేను సమాధానం చెప్పేయడానికి సిద్ధమవుతుంటే ఈ టెస్ట్ టైం స్కేలింగ్ నువ్వు కొంచెం ఆలోచించని చెప్తుంది. బట్ అది ఎక్కడి వరకు ఆలోచించాలంటే ఇక్కడ వెయిట్ టోకెన్ అని ఒక ఇస్తుంది. సో ఈ వెయిట్ టోకెన్ ఎప్పుడైతే ఇస్తుందో అప్పుడు ఓకే నువ్వు ఎక్కడ దాకా ఆలోచించావు పర్లేదు, బాగా ఆలోచించు, ఇప్పుడు నువ్వు సమాధానం చెప్పు. నువ్వు సమాధానం చెప్పేస్తే నువ్వు తప్పు అయిపోయే అవకాశం ఉందంటే ఇది వెయిట్ చెప్తుంది, నువ్వు అప్పుడు కొంచెం ఆలోచించు. సో నువ్వు ఆలోచిస్తే దాన్ని రెక్టిఫై చేసుకోగలుగుతావు. నువ్వు వెంటనే ఒక క్వశ్చన్ అడిగితే ఒక ఆన్సర్ చెప్పొచ్చు, బట్ నువ్వు ఇంకొంచెం ఆలోచించమంటే మరింత మెరుగుపరచుకోవచ్చుగా. సో అలాంటి మెకానిజంనే S132 బిలియన్ పారామీటర్ని అయితే యూజ్ చేస్తున్నారు. బట్ అదే మనకి చాట్ జీపీటీలో ఏంటంటే ఫుల్ పారామీటర్ ట్రాన్స్ఫార్మర్ మోడల్ అని చెప్తున్నారు. దీన్ని ఇంకా స్పెసిఫిక్ గా చెప్పాలంటే ఇందులో మనకి రెయిన్ఫోర్స్మెంట్ లెర్నింగ్ అనేది యూజ్ చేస్తారు. సో ఆటోమేటిక్ గా వెంటనే మనం అడిగిన క్వశ్చన్ వెంటనే ఆన్సర్ చెప్పుకుంటూ వెళ్తుంది. సో మరి పాజ్ మెకానిజం అనేది మనకి చాట్ జీపీటీలో వర్కౌట్ అవ్వదు.
బట్ మీరు ఒక డౌట్ అడగచ్చు, అదేంటది S132 బిలియన్ పారామీటర్లో మీరు పాస్ చేసుకుని మళ్ళీ ఆలోచించి సమాధానం చెప్తుంది అంటున్నారు, కానీ ChatGPTలో వెంటనే రెస్పాన్స్ ఇచ్చేస్తుంది అంటున్నారు. అలాంటప్పుడు మెమరీ అనేది ChatGPTకే తక్కువ అవ్వాలి కదా, వెంటనే రెస్పాన్స్ ఇచ్చేస్తుంది అని మీకు డౌట్ ఉండొచ్చు. ఇక్కడ పాయింట్ ఏంటంటే ఈ ChatGPT అనే ఒక మోడల్ అనేది ఎప్పుడు ఏ క్వశ్చన్ అడిగినా కూడా స్టార్టింగ్ దాని రూట్స్లో ఉన్న పలానా మీరు ఒక క్వశ్చన్ అడిగారు అనుకోండి, దాన్ని స్టెప్ బై స్టెప్ కింద డివైడ్ చేసుకుని మీరు ఏ క్వశ్చన్ అడిగినా దాని ఫౌండేషన్ మోడల్కి వెళ్ళి అదే ఆన్సర్ చెప్తుంది. బట్ ఈ S132 బిలియన్ పారామీటర్ అలా కాదు, సింపుల్ క్వశ్చన్స్ ఉంటే డైరెక్ట్గా ఆన్సర్ ఇస్తుంది అనమాట. సో అదే మీకు చెప్తున్నా. సో కాంప్లెక్స్ వరకు మాత్రమే ఇది ఎక్కువ ఆలోచిస్తుంది, మిగిలింది ఏదైనా బై డైరెక్ట్గా ఆన్సర్ ఇచ్చేస్తుంది. కానీ ChatGPT మీకు ఎన్నిసార్లు ఆన్సర్ ఇచ్చినా మళ్ళీ రూట్ నుంచి వెళ్ళి దానికి సమాధానం చెప్తుంది. అందుకనే దీనికి కొంచెం టైం అనేది ఫాస్ట్గా రెస్పాన్స్ ఇస్తుంది S132 బిలియన్ పారామీటర్లో. బట్ స్టిల్ ఇందులో కూడా మ్యాథమెటికల్ వంటి కాన్సెప్ట్స్లో మనకి ChatGPT కన్నా ఫాస్ట్గా ఆన్సర్ ఇవ్వగలుగుతుంది. ఎందుకంటే అటువంటి పారామీటర్స్లో కాంప్లెక్స్ క్వశ్చన్స్కి ఇది ట్రైనింగ్ కాబడింది కాబట్టి రెస్పాన్స్ ఫాస్ట్గా ఇస్తుంది. బట్ ChatGPT వెంటనే కాన్వర్జేషన్ మీరు పదే పదే సింపుల్ క్వశ్చన్స్ అడుగుతా ఒక కాన్వర్జేషన్ లా కంటిన్యూ చేస్తూ ఉంటే దానికి ChatGPT రెస్పాన్స్ ఇస్తుంది ఫాస్ట్గా. ఎందుకంటే మీకు ఇందాక చెప్పాను కదా, ఒక స్ట్రక్చర్ని అలవాటు పడింది ChatGPT. బట్ S132 బిలియన్ పారామీటర్ ఒక ప్రీ డిఫైన్డ్ డేటా సెట్స్ నుంచి మాత్రమే ట్రైన్ అయింది కాబట్టి దాని రిలేటెడ్ క్వశ్చన్స్ కి యాక్యురేట్ గా సమాధానం చెప్తూ వెళ్తుంది. నెక్స్ట్ ట్రైనింగ్ డేటా ఏదైతే ఉందో 1000 హై క్వాలిటీ శాంపిల్స్ మాత్రమే ఈ పర్టికులర్ మోడల్ మీద ట్రైనింగ్ కాబడింది. బట్ ఇదే మనకి ChatGPT వచ్చేసరికి బిలియన్స్ ఆఫ్ టోకెన్స్ అంటే మ్యాసివ్ డేటా అనమాట. ఒక లైబ్రరీని ఊహించుకోండి, కొన్ని కోట్ల పుస్తకాల మీద ట్రైనింగ్ కాబడింది మన ChatGPT అనుకుంటే, ఈ పర్టికులర్ 32 బిలియన్ పారామీటర్ మోడల్ అయితే ఉందో కేవలం ఒక 1000 పుస్తకాల నుంచి మాత్రమే సమాధానం చెప్పగలరు. సో ఈ 1000 పుస్తకాల వరకు ఆన్సర్ బాగా చెప్తుంది, అది ఏ సబ్జెక్ట్ అయినా ఉండి. బట్ అదే ChatGPT కొన్ని 100 కోట్ల పుస్తకాలు కాబట్టి డిఫరెంట్ డొమైన్ నాలెడ్జ్ మీద కూడా దీనికి మంచి నాలెడ్జ్ ఉంటుంది, రెస్పాన్స్ ఇస్తుంది. ఇది కూడా రెస్పాన్స్ ఇస్తుంది, బట్ ఇంప్రూవ్మెంట్ అవ్వడానికి టైం తీసుకుంటుంది. దీనికి తెలియని డొమైన్ నుంచి మీరు క్వశ్చన్ అడిగారు అనుకోండి, అది సింపుల్ క్వశ్చన్ అయినా కొంచెం డిలే రెస్పాన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. బట్ ChatGPTలో అలా కాదు. నెక్స్ట్ ఇన్ఫరెన్స్ టెక్నిక్, మీకు ఎంత చెప్పాను వెయిట్ ట్రిక్ని యూస్ చేసి దాని టెస్ట్ టైంని పెంచుకుంటూ వెళ్తుంది, ఇంప్రూవైజ్ చేసుకోవడానికి యాక్యురేట్ రిజల్ట్స్ కోసం. వెంటనే చెప్పడానికి రెడీ అవుతే నువ్వు కొంచెం ఆలోచించి చెప్పని చెప్తుంది. అదే మనకి ChatGPTలో ఏంటంటే ఆటో రెగ్రెసివ్ ఇన్ఫరెన్స్ రెయిన్ఫోర్స్మెంట్ లెర్నింగ్, దాన్ని మీకు స్టార్టింగ్ లో చెప్పాను రెయిన్ఫోర్స్మెంట్ లెర్నింగ్ ద్వారా ఈ పర్టికులర్ ఏ మోడల్ మనకి ఆన్సర్ చెప్పే కొద్దీ దాని నుంచి అది ఇంప్రూవైజ్ చేసుకుని ఆన్సర్ చెప్తూ ఉంటుంది. నెక్స్ట్ పర్ఫార్మెన్స్ ఫోకస్, సో మ్యాథమెటిక్స్ పజిల్స్ కోడింగ్ టాస్క్ మీద ఈ పర్టికులర్ ఏ మోడల్ ఫాస్ట్ గా రెస్పాన్స్ అయితే యాక్యురేట్ రిజల్ట్స్ ఎక్కువ ఉంటుందని చెప్తుంది. బట్ ఇదే ChatGPTలో హ్యూమన్ లైక్ కాన్వర్జేషన్, క్రియేటివ్ రైటింగ్, అలానే జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్లో ChatGPT మనకి యాక్యురేట్ రిజల్ట్స్ ఇస్తుంది అనమాట. నెక్స్ట్ స్కేలబిలిటీ చూసుకున్నట్లయితే ఇది యాజ్ ఆఫ్ నో రీసెర్చ్ ప్రోటోటైప్ వర్షన్లోనే ఉంది. మిలియన్స్ ఆఫ్ కాన్కరెంట్ యూజర్స్ అంటే ఎట్ ఏ టైం కోట్లాది మంది యూజర్స్ని హ్యాండిల్ చేసే కెపాసిటీ ప్రజెంట్ ఈ మోడల్కి లేదు. ఎందుకంటే టెస్టింగ్ స్టేజ్, రీసెర్చ్ స్టేజ్లోనే ఉంది. దానికి కావాల్సిన హ్యూజ్ అమౌంట్ ఆఫ్ సర్వర్స్ ఈ పర్టికులర్ మోడల్ దగ్గర లేదు. బట్ ChatGPT చూసుకున్నట్లయితే దీనికి ఆల్రెడీ లార్జ్ స్ట్రక్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది. కొన్ని కోట్లాది మంది యూజర్స్ క్వైరీస్ ఇచ్చినా సైమల్టేనియస్ గా ఆన్సర్ చేసే కెపాసిటీ మనకి ChatGPTకి అయితే ఉందన్నమాట. ఇక నెక్స్ట్ కాస్ట్ ఎఫిషియన్సీ చూసుకున్నట్లయితే వీళ్ళు ఇక్కడ యాక్చువల్గా $6 మెన్షన్ చేశారు కానివ్వండి, $50 వరకు ఖర్చు అయిందని చెప్తున్నారు. అంటే సుమారుగా 4,500 అలా అయితే ఖర్చు అయిందనమాట. వీళ్ళు ఈ మోడల్ రన్ చేయడానికి 16 NVIDIA H100 GPUs అయితే యూజ్ చేశారు. 26 నిమిషాల్లోనే ఈ మోడల్ అయితే డెవలప్ చేసేసారు. బట్ ఇదే మనకి ChatGPT చూసుకున్నట్లయితే వాళ్ళకి మ్యాసివ్ కంప్యూటింగ్ రీసోర్సెస్ అనేది అవసరం అవుతాయి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం కొన్ని కోట్ల రూపాయలు అనేది ఖర్చు పెట్టారు, లక్షల కోట్ల రూపాయలు ChatGPT కోసం ఖర్చు పెట్టారనమాట. ఎందుకంటే వీళ్ళు చాలా GPUs వాడుతున్నారు. ఒక ఆర్టికల్ ఏమో 10,000 GPUs అయితే ఇంకొక ఆర్టికల్ 30,000 GPUs వరకు చెప్తుంది. సో మినిమం ఒక 10,000 GPUs ఈ మోడల్ని అయితే డెవలప్ చేశారు. అందుకనే కొంచెం ఎక్స్పెన్సివ్గా అయిందనమాట ChatGPT డెవలప్ చేయడం కోసం. అవైలబిలిటీ చూసుకున్నట్లయితే ఈ పర్టికులర్ ఏ మోడల్ ఓపెన్ సోర్స్ అనమాట. ఎవరైనా సరే వాళ్ళ ఎక్స్పెరిమెంట్స్ కోసం అయితే ఈ S132 బిలియన్ పారామీటర్ని అయితే మీరు ఉచితంగా అయితే ఓపెన్ సోర్స్ అనేది వాడుకోవచ్చు. బట్ అదే మనకి ఓపెన్ ఏదైతే కమర్షియల్ APIs అనమాట, ఓపెన్ సోర్స్ అయితే కాదు. నెక్స్ట్ రెస్పాన్స్ స్పీడ్ చూసుకున్నట్లయితే కంట్రోల్డ్ ఎన్విరాన్మెంట్స్ అంటే మీకు చెప్పాను కొన్ని స్పెసిఫిక్ డేటా సెట్ నుంచి మాత్రమే ఇది ఇన్పుట్స్ నుంచి తీసుకుంటుంది కాబట్టి ఫాస్ట్గా మనకి అవుట్పుట్ అయితే వచ్చేస్తుంది. అదే మనకి కొంచెం స్లో అవుతుంది ChatGPT పరంగా అయితే. కారణం ఏంటంటే కొన్ని కోట్లాది పారామీటర్స్ నుంచి, దీంతో పోల్చుకున్నట్లయితే ఇంకా వేల కోట్ల పారామీటర్స్ నుంచి ట్రైనింగ్ తీసుకుని అక్కడి నుంచి ఎగ్జిక్యూట్ చేస్తుంది కాబట్టి కొంచెం డిలే అయితే అవుతుందన్నమాట కొన్ని పారామీటర్స్ వరకు. నెక్స్ట్ మల్టీ మోడల్ క్యాపబిలిటీ చూసుకున్నట్లయితే ప్రజెంట్ వచ్చి టెక్స్ట్ బేస్డ్ రీజనింగ్ టాస్క్ మీద వర్క్ అవుతుంది. బట్ మనకి ChatGPT చూసుకున్నట్లయితే టెక్స్ట్, ఇమేజెస్, సమ్ టైమ్స్ మనకి ఆడియోని కూడా మనకి ChatGPT అయితే ఇవ్వగలుగుతుంది. అది దీనికి కూడా అడ్వాంటేజ్. చివరిగా యూస్ కేసెస్ చూసుకున్నట్లయితే ఈ ప్రజెంట్ ఉన్న S132 బిలియన్ పారామీటర్ మ్యాథమెటిక్స్, కోడింగ్, లాజిక్స్ కోసం మాత్రం యూస్ చేస్తున్నారు. అదే మనకి ChatGPT అయితే కన్వర్జేషన్, క్రియేటివ్ టాస్క్స్, స్టోరీ టెల్లింగ్,
అలానే ప్రతిరోజు మనం ఉపయోగించే అప్లికేషన్స్ కోసం చాట్జీపీటీని అయితే యూజ్ చేస్తున్నాం. చివరిగా చెప్పేది ఏంటంటే ఈ S132 బిలియన్ పారామీటర్ మోడల్ చాట్జీపీటీకి పోటీ ఇచ్చేంత మోడల్ అయితే కాదండి. మీకు ఇందాక చెప్పినట్టుగా కొన్ని కాంప్లెక్స్ డిఫికల్ట్ క్వశ్చన్స్ యొక్క డేటా సెట్ మీద ట్రైనింగ్ చేసేసారు కాబట్టి కొంతమేరకు స్పెసిఫిక్ అప్లికేషన్ వరకు ఫాస్ట్గా ఇస్తుంది. బట్ అది కొన్ని సింపుల్ క్వశ్చన్స్ అడిగినా దాని ట్రైనింగ్ కాలేని డేటా సెట్ నుంచి క్వశ్చన్ అడిగితే అది సమాధానం చెప్పలేదు. సో అది లిమిటెడ్ డేటా సెట్స్ మాత్రమే ట్రైనింగ్ కాబడింది. బట్ చాట్జీపీటీ అనేది హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటా సెట్స్ మీద ట్రైనింగ్ కాబడింది కాబట్టి ఇప్పట్లో చాట్జీపీటీకి ఈ పర్టికులర్ మీకు చెప్పిన S132 బిలియన్ పారామీటర్ పోటీ అయితే కాదండి. చాట్జీపీటీ ఒక సముద్రం అయితే ఇది అందులో ఒక చినుకు లాంటిది అనమాట. కానీ ఏంటంటే ఆ చినుకు వరకు ఒక స్పెసిఫిక్ డొమైన్ వరకు ఫాస్ట్ రెస్పాన్స్ ఇస్తుంది, కానీ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ యూజర్స్ని హ్యాండిల్ చేసేంత కెపాసిటీ ఉన్న ఏ మోడల్ అయితే ఇది కాదు. ఇది ఓవరాల్గా S132 బిలియన్ పారామీటర్ ఏ మోడల్కి చాట్జీపీటీకి ఉన్న డిఫరెన్స్ అండి. ఇటువంటి లేటెస్ట్ ఏ టూల్స్ కానీ కోసం ఏ టూల్స్ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.